morning, leaders. Good morning. Good morning, sir. Welcome to Zoom, sir. Good morning, sir. Welcome to Zoom, sir. Good morning, sir. Good morning, sir. Welcome to Zoom, sir. Good morning, sir. Welcome to Zoom, sir. Good morning, sir. Welcome to Zoom, sir. Good morning, sir. Very good morning, Andy. All of you leaders, very good morning. Good morning, sir. Good morning, sir. Welcome to Zoom, sir. Welcome to Zoom, sir. Thank you so much, leaders. Good morning, sir. Welcome. Good morning, sir. Good morning, sir. Welcome to Zoom, sir. Good morning, sir. Welcome, sir. ఓకే లీడర్స్, అందరినీ మ్యూట్ లో పెడుతున్నాను. లీడర్స్ నా వాయిస్ ఒకసారి అన్మ్యూట్ చేస్తా. లీడర్స్ నా వాయిస్ క్లియర్ గా వినపడుతుందా? ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. Okay, leaders, once again, all of you, very good morning. రైట్, ఈరోజు ఒక పవర్ఫుల్ టాపిక్ అనుకోవచ్చు. మనం ఎప్పుడు దీని గురించి మాట్లాడుకోలేదు. ఏంటి ఆ టాపిక్ అంటే ఎమోషనల్ స్ట్రెంగ్త్. ఎమోషనల్ స్ట్రెంగ్త్ అంటే భావోద్వేగ బలం. ఇక్కడ భావోద్వేగము అనే వర్డ్ కొద్దిగా ఉన్నా మనము హృదయముతో స్పందించడం. మన జీవితంలో ఎన్నో ఎమోషన్స్ ఉంటాయి. అది పాజిటివ్ ఎమోషన్స్ కావచ్చు, నెగిటివ్ ఎమోషన్స్ కావచ్చు, సంతోషకరమైన కావచ్చు, బాధాకరమైన కావచ్చు. ఆ సంతోషకరమైన సందర్భం వచ్చినా, ఒక బాధాకరమైన సందర్భం వచ్చినా మనము హృదయముతో స్పందించడం, దాన్నే భావోద్వేగము అంటాం. ఓకేనా? భావోద్వేగంతో కూడుకున్న ఒక రిలేషన్ గనక మన డౌన్ లైనర్స్ కి అప్ లైనర్ కి మధ్యలో మెయింటైన్ అవుతే ఆ బాండింగ్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఎంత స్ట్రాంగ్ అంటే మన పిల్లల మీద మనకు ఎటువంటి రిలేషన్ ఉంటుంది, ప్రేమ ఉంటుందంటే లవ్. అంటే పిల్లల మీద మన ప్రేమ ఉండేది ఎలా అంటే భావోద్వేగముతో కూడుకున్న ప్రేమ ఉంటుంది. అది హార్ట్ తో టచ్ అవుతుంది. అందుకని మన పిల్లలకి ఏదైనా చిన్న ఇబ్బంది కలిగితే చాలా ఎక్కువగా మనము బాధపడతాం, ఎక్కువగా పెయిన్ గా ఫీల్ అవుతాం. చిల్డ్రన్స్ కోసం ఎంతైనా ఖర్చు పెట్టడానికి సిద్ధమవుతాం. అది చదువులు కావచ్చు, వాళ్ళ హ్యాపీనెస్ కోసం కావచ్చు, వాళ్ళకి ఇంకా అదర్ యాక్టివిటీస్ కోసం కావచ్చు, హెల్త్ గురించి కావచ్చు. ఎందుకు ఒక పిల్లల మీద అంత ఎక్కువగా మనం స్పెండ్ చేస్తాము, మన తల్లిదండ్రుల మీద అంత ఎక్కువ స్పెండ్ చేయలేము. చూడండి డిఫరెన్స్. మన తల్లిదండ్రుల మీద మనం చూపించే ప్రేమకి, మన పిల్లల మీద మనం చూపించే ప్రేమకి డిఫరెంట్ ఉంటది. అది మానవ సహజం, ఎవరిని ఇక్కడ తప్పట్టదేం లేదు. తల్లిదండ్రుల మీద ఉన్నది కూడా భావోద్వేగంతో కూడుకున్న ప్రేమే, పిల్లల మీద ఉన్నది భావోద్వేగంతో కూడుకున్న ప్రేమే. కానీ తల్లిదండ్రులతో పోల్చుకుంటే పిల్లలకి మీద మనకి ఎక్కువ ఉంటుంది. ఏ తల్లిదండ్రులకైనా మన తల్లిదండ్రులకు మన మీద ఎక్కువ ఉంటుంది వాళ్ళ తల్లిదండ్రుల కంటే. ఓకేనా? మన తల్లిదండ్రుల మీద ఉన్న ప్రేమతో పోల్చుకుంటే మన కజిన్స్, పెద్ద నాన్న, పెద్ద అమ్మ, చిన్నాన్న, చిన్నమ్మ, లేదంటే కజిన్స్, సిస్టర్స్, ఓన్ సిస్టర్స్, ఓన్ బ్రదర్స్ మీద ఉన్న దానికి బయట వాళ్ళ మీద దానికి డిఫరెంట్ వస్తుంది. అది ఆ హృదయం రిలేటెడ్. ఓకేనా? నాది అనుకుంటే ఎంతైనా సాహసం చేస్తాం, నాదంటేనే ఎంతైనా ఖర్చు పెడతాం, నాది అంటే ఎంతైనా ప్రేమిస్తాం, నాది అంటే ఎంతైనా పోరాడతాం వాళ్ళ కోసం. కాబట్టి ఈ భావోద్వేగ బలం అనేది ఎంత స్ట్రాంగ్ గా ఉంటే మనం జీవితంలో అంత గొప్ప జీవితాన్ని పొందవచ్చు. ఎంత స్ట్రాంగ్ గా. లైక్ ఎగ్జాంపుల్, మనము ఒక ఫ్రెండ్ ఉన్నాడు, నిజంగా మన ఫ్రెండ్ కి మన సొంత బ్రదర్ లా మనము ఆప్యాయంగా పలకరించి అతన్ని ఏదైనా సపోర్టింగ్ గా ఉన్నాం అనుకోండి,
ఆ ఫ్రెండ్ కి ఉన్న ఫ్రెండ్షిప్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటది. అసలు మా బ్రదర్ అది మా ఫ్రెండ్ కాదైనా మా అన్న లేదా మా తమ్ముడు నన్ను అంత గొప్పగా ప్రేమిస్తాడు, నా కోసం అంత సపోర్టింగ్ గా ఉంటాడు, ఆపద వస్తే ఆదుకుంటాడు, నా కోసం టైం కేటాయిస్తాడు, కాబట్టి అతని కోసం నేను ఏదైనా చేయడానికి సిద్ధం ఫ్రెండ్ అంటాడు. ఒకప్పుడు మనం ఒక వ్యక్తిని అలా హార్ట్లీగా మనం అతన్ని ఎంకరేజ్ చేసినప్పుడు, అదే మన ఒక అప్ లైనర్ డౌన్ లైనర్ మధ్యలో కూడా ఈ బాండింగ్ అనేది స్ట్రాంగ్ గా ఉండాలి. ఎమోషనల్ బాండింగ్, ఎమోషనల్ స్ట్రెంగ్త్. ఓకేనా? ఎమోషనలీ మనము స్ట్రాంగ్ గా ఉన్నామా వీక్ గా ఉన్నామా అనేది ఈ రోజు ఎవరికి వాళ్ళే ఒక ప్రయత్నం చేయండి. ఒక క్వశ్చన్ వేసుకోండి, నేను ఎమోషనల్ గా స్ట్రాంగ్ గా వీకా? ఎమోషనల్ గా వీక్ గా ఉన్నాము అని తెలియాలి, ఎమోషనల్ గా స్ట్రాంగ్ గా ఉన్నాము తెలియాలంటే ఆ సింటమ్స్ మనకు తెలిస్తే ఖచ్చితంగా నేను స్ట్రాంగ్ గా వీకా. నేను వీక్ గా ఉన్నానంటే నా లైఫ్ లో ఫెయిల్యూర్స్ కారణం నా ఎమోషనల్ వీక్, నేను మెంటల్ గా వీక్ ఆర్ హార్ట్లీ వీక్ అన్నమాట. ఓకే, చూద్దాం మరి మనము ఎమోషనల్ గా బాగా స్ట్రాంగ్ గా ఉన్నామంటే మన లైఫ్ ఎలా ఉంటుందంటే చాలా పీస్ఫుల్ గా, చాలా హ్యాపీగా, ఇంకా భూలోకమే ఒక స్వర్గం అంటారు కదా అప్పుడు. అన్ని వాళ్ళకి డబ్బు ఉంది, ఆరోగ్యం ఉంది, ఇంట్లో ఏ ఒడిదుడుకులు లేవు, అమ్మ నాన్న మంచిగా చూసుకుంటారు, పిల్లలు చాలా బుద్ధిమంతులు, చాలా బాగా చదువుకుంటారు, చాలా ఇంకా మంచి క్యారెక్టర్ మెయింటైన్ చేస్తున్నారు. అది ఆ కుటుంబమే ఒక బృందావనం. అసలు నీకు ఇంకే ప్రాబ్లం లేదు, ఏదన్నా వచ్చినా నువ్వు ఈజీగా సాల్వ్ చేసుకోగలుగుతున్నావు, ఈజీగా దాన్ని ఎదుర్కొనగలుగుతున్నావు అంటే నువ్వు పెద్దగా స్ట్రెస్ గా ఫీల్ అవ్వు. బాధ నీ కళ్ళల్లో కనపడదు, నీ ఫేస్ లో బాధ కనపడదు, అలసిపోవటం అనేది కనపడదు. చాలా పీస్ఫుల్ గా హ్యాపీగా ఉంటారు. కొంతమంది పెద్ద పెద్ద వాళ్ళే కూడా చాలా పీస్ఫుల్ గా, చాలా నవ్వుతూ, చాలా హెల్తీగా, చాలా హ్యాపీగా జీవితం చేస్తుంటారు. వాళ్ళు ఎన్నో బిజినెస్ నడుపుతుంటారు. కానీ అది ఎలా అంటే వాళ్ళు ఎమోషనల్లీ చాలా స్ట్రాంగ్ గా ఉండడం వల్ల వాళ్ళ ప్లానింగ్స్ పర్ఫెక్ట్ గా చేసి, వాళ్ళు ఎప్పుడు వర్క్ డెడికేషన్ అనేది ప్రాపర్ గా చేసి, వస్తున్న ప్రాబ్లమ్స్ ను కూడా నవ్వుతూ రిసీవ్ చేసుకొని దానికి సొల్యూషన్స్ ఈజీగా సాల్వ్ చేసుకొని ముందుకు వెళ్తూ ఉంటారు. అందుకని వాళ్ళు బాగా డెవలప్ అవుతారు, వాళ్ళ లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది, చాలా పీస్ఫుల్ గా ఉంటుంది, ఇంకా వాళ్ళకి తిరుగులేదనమాట. ఆ ఎమోషనల్ బాండింగ్ వల్ల ఏమవుతుందంటే మన బంధాలు విడిపోయేది అక్కడే, కలుసుకునేది అక్కడే. నీ ఎమోషనల్ బాండింగ్ అనేది, ఫీలింగ్ అనేది చాలా వీక్ గా ఉందనుకో, కంపల్సరీ నీ బంధాలు, రిలేషన్, ఫ్రెండ్షిప్ పోతుంది, బంధాల రిలేషన్ మన సొంత ఫ్యామిలీ దగ్గర నుంచి కానీ ఏవి నిలబడవు. ఎందుకంటే ఆ ఎమోషనలీ వీక్ గా ఉన్నప్పుడు మన బిహేవియర్ చాలా బ్యాడ్ గా ఉంటది. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఎమోషనల్ గా నువ్వు వీక్ గా ఉంటే నీ బిహేవియర్ చాలా బ్యాడ్ గా ఉండి అసహనంతో కూడుకున్న జీవితము, నీ వల్ల ఎదుటి వ్యక్తులు చిన్నపుచ్చుకోవడం, ఇబ్బంది కలగడం, వాళ్ళకి బాధపడడం జరిగి చిన్నగా నీతో రాను ఫ్రెండ్షిప్ అయితే తగ్గిపోతుంటది, అది ఫ్యామిలీ రిలేషన్ అయితే తగ్గిపోతుంటది, ఒక భార్య భర్త మధ్య రిలేషన్ కూడా ఆ కమిట్మెంట్ తగ్గిపోతుంటది ఎమోషనల్ గా వీక్ అయితే. ఒక తండ్రికి కొడుకు మధ్యన ఎమోషనల్ వీక్ గా ఉంటే, ఎమోషనల్ బాండింగ్ వీక్ గా ఉంటే తగ్గిపోతుంటది. ఇది నేను ఈరోజు చెప్పే క్లాసు ఒక వెస్టేజ్ అనే కాదు, మన పర్సనల్ లైఫ్ లో గాని, మన ప్రొఫెషనల్ లైఫ్ లో గాని, మన ఫ్యామిలీ లైఫ్ లో గాని, హెల్తీ లైఫ్ లో గాని, నువ్వు అన్ని చోట్ల సక్సెస్ తీసుకోవాలంటే మనం ఎమోషనల్ గా చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. ఓకే, మరి తెలుసుకుందాం దీని గురించి. ఒక చిన్న ఎగ్జాంపుల్ తో మనం ముందుకెళ్ళడం జరుగుతుంది. మనకి అడవికి రారాజు అంటేనే మనకి వెంటనే గుర్తేమొస్తుంది? సింహం. ఓకేనా? అడవికి రారాజు అనగానే మృగరాజు, రారాజు, అడవికి సింహం. అదేంటి సింహం ఎందుకు దానికి రాజు అని ఒక గ్రేట్నెస్ వచ్చింది? సింహం అనగానే మనలో ఒక రకమైన భయం కూడా వస్తుంది, సింహం అనగానే ఒక గ్రేట్ ఫీలింగ్ వచ్చేస్తుంది. చూడండి, సింహం అంటే అదొక గ్రేట్ లీడర్షిప్. ఆకలిస్తే పచ్చిగడ్డి తిందంటారు. సింహం ఆకలేసినా ఆకలితోనే నశిస్తుంది కానీ పచ్చిగడ్డి తిందంటారు. అంటే దాని క్యారెక్టర్ చాలా పవర్ఫుల్ అన్నమాట. మరి ఈ అడవిలో ఒక సింహమైన మనం ఒక జంతువు అని భావించిన, ఈ రోజు మనం చూస్తూ ఉంటాం సినీ హీరోల్లో చాలా మంది సింహం పేరు వాడుకుంటా ఉంటారు. ఒక హీరో అంటే అర్థం ఏంటి? సమాజంలో హీరో అనే వ్యక్తి అందరికంటే ఒక గ్రేట్ పర్సన్. అంటే ఒక అందంలో కావచ్చు, ఫిట్నెస్ లో కావచ్చు, క్యారెక్టర్ లో కావచ్చు, యాక్షన్ లో కావచ్చు, రిలేషన్స్ లో కావచ్చు, ఎవ్రీథింగ్. ఒక సినిమాలో ఉన్న హీరో కాదు, రియల్ లైఫ్ లో కూడా హీరో అని ఎవరిని అంటాం? అన్ని క్యారెక్టర్స్ లో కూడా ఎక్సలెంట్ గా ఉన్న పర్సన్ హీరో అంటాం. ఆ హీరో ఎవరిని పోల్చుకుంటున్నాడంటే
ఒక లయన్ ని పోల్చుకుంటున్నారు. చూడండి, సింహం లాంటి వాడు అని చెప్పుకుంటున్నారు. మరి ఇక్కడ ఒక మనిషిలో ఉన్న ఒక గ్రేట్ పర్సన్ సింహాన్ని ఆదర్శంగా తీసుకోవడం కాదు. మన హిందూ ఒక గ్రంథాల ప్రకారంగా ఆలోచిస్తే నరసింహావతారంలో ఒక దేవుడు కూడా ఆ సింహారూపాన్ని ధరించాడు ఒకానొక టైంలో. ఎప్పుడు అంటే చాలా భయంకరమైన ఉగ్ర రూపాన్ని ప్రదర్శించే సమయంలో మరి ఒక సింహాన్ని ఆదర్శంగా తీసుకుని ఆ రూపం ధరించి అక్కడ ఒక కార్యం నెరవేర్చడం జరిగింది. అంటే సింహం అంటే అంత చిన్నది కాదు, చాలా గ్రేట్ అనేది మన మైండ్ లో తెలిసిపోయింది. సింహం చూస్తేనే ఎంతో దూరంలో ఉన్నా సరే మనం భయపడిపోతాం. సింహం అనే ఒక గ్రేట్ అనుకుంటాం. ఈవెన్ ఈ సింహానికి అడవిలో వెళ్తుండగా ఒక ఏనుగు వచ్చి అడ్డం వచ్చింది అనుకో, ఎదురు వచ్చింది అనుకోండి, ఓకేనా, లేదు ఒక ఏనుగు వెళ్తా ఉంటే సింహం అనుకోకుండా ఎదురుపడింది అనుకోండి, ఇమ్మీడియట్ గా మరి ఏనుగు సింహంతో పోల్చుకుంటే దాదాపు 10 రెట్లు బలమైనది పెద్దది, ఓకేనా, చాలా పెద్ద జంతువు, దృఢత్వమైన ఆకారం కలిగినది. కానీ సింహాన్ని చూడగానే మన ఏనుగులో వచ్చే ఆలోచన ఏంటంటే, అమ్మో సింహం, దీని నుంచి నేను ఎలాగైనా తప్పించుకోవాలి. చూడండి, సింహం ఏనుగు ముందు సింహం ఎంత చాలా చిన్న జంతువు, కానీ ఆ జంతువును చూడగానే ఏనుగు ఏమనుకుంటది అంటే, వామ్మో సింహం, దీని నుంచి నేను ఎలాగైనా తప్పించుకోవాలి అని ఆలోచన స్టార్ట్ అవుతుంది. మరి అంత పెద్ద ఏనుగు ఎదురుపడినప్పుడు సింహంలో వచ్చే ఆలోచన ఏంటంటే, నేను ఏనుగుని ఎలాగైనా కూడా నేను వేటాడాలి, భయపడాలి కాదు, తప్పించుకోవాలి కాదు, నేను ఏనుగుని ఏ విధంగా అయినా సరే వేటాడాలి అంటది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ లయన్ ఆర్ సింహం. మరి ఇంతటి సింహమైనా, ఇంతటి బలమైన జంతువైనా, అడవికి రారాజైనా ఒక్కసారి ఆ సింహం బలహీన పడితే, ఇదే సింహం ఇలా బలహీన పడింది, ఆహారం లేదు, వయసు పెరిగింది, బలహీన పడింది, లేదు దానికి ఆహారమే లేక బలహీన పడిపోయింది, వయసు పెరగకపోయినా, మనము ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న సింహం చూసి భయపడినప్పుడు ఈ రైట్ సైడ్ ఉన్న సింహం చూసి భయపడతామా? ఈ రైట్ సైడ్ బలహీనంగా ఉన్న, ఆకలితో కండ కరిగిపోయి ఎముకలు కనపడే విధంగా, ఈ బలహీనంగా నడవడానికి కూడా శక్తి లేని విధంగా ఉన్న ఈ సింహాన్ని చూసి ఏనుగు ఎదురొచ్చినప్పుడు, అమ్మో దీని నుంచి నేను తప్పించుకోవాలి అనుకునే పరిస్థితి వస్తుందా? ఇనీషియల్ గా సింహం కంటే బలహీనమైంది భయపడిన ఏనుగు వెంటనే ఈ బలహీనపడిన సింహాన్ని చూస్తే ఏముంది, ఒక్కసారి తొండంతో కొట్టి ఎక్కడో ఎగిరిపోయి కదలదు. ఈవెన్ మనుషులకి మనలాంటి మన మనసును తినేయగలిగిన సింహంకి ఎదురుపడినప్పుడు కూడా ఈ బలహీనమైన సింహాన్ని చూస్తే, ఓ పర్వాలేదు, దీన్ని ఏముంది, గట్టిగా మనం దీంతో పోట్లాడొచ్చు, ఏదైనా తీసుకొని కొట్టేసి చంపేయచ్చు కూడా, ఒక ధైర్యం. అంటే ఒక సింహం లాంటిది కూడా భయపడితే, బలహీన పడితే, బలహీనులు కూడా శక్తి పెరిగి ఎదుర్కొనే సమస్య అనేది ఇక్కడ వస్తుంది. మరి ఈ ప్రకారంగా మరి ఈ సింహానికి మన భావోద్వేగాలకి మనకి ఏం సంబంధం అంటే, సమాజంలో ఒక వ్యక్తి ఎంతటి ధైర్యము కలిగిన వ్యక్తి అయినా, ఎన్ని గట్స్ ఉన్న వ్యక్తి అయినా సరే, ఎన్ని బలవంతుడైనా సరే, అలాగే చూసుకుంటే ఎంత డబ్బున్న వ్యక్తి అయినా సరే, అలాగే ఎంత పేరున్న వ్యక్తి గాని, అలాగే ఎంత టాలెంట్ ఉన్న వ్యక్తి గాని, అలాగే ఎనీ అదర్ పవర్ ఆఫ్ పర్సన్ అన్న, రాజకీయంగా బలవంతుడు కావచ్చు, ధనవంతం పరంగా కావచ్చు, పేరు పరంగా బలవంతుడు కావచ్చు, ఫిజికల్ గా బలవంతుడు కావచ్చు, ధైర్యవంతుడు కావచ్చు, ఎవరైనా సరే ఆ ధైర్యంగా, ఆ బలంగా, ఆ డబ్బు, ఆ పేరు ఉన్నప్పుడు మాత్రమే నీ సమాజంలో నిన్ను చూసి అందరూ భయపడతారు. కానీ నువ్వు ఎమోషనల్ గా ఎప్పుడైతే నీవు ఆ ప్రాపర్టీ గాని ఆ బలము తగ్గిందా, నీకు అందరూ నీ మీద బలవంతులైపోతారు. ఇక్కడ సింహాన్ని చూస్తే అయ్యో పాపమని మనకు జాలి వేస్తుంది. కానీ సమాజంలో మనము ఎంతో సింహం లాంటి, మనము సింహంలా బలంగా మనం ఉన్న వ్యక్తులు బలహీన పడినప్పుడు సమాజం మనల్ని చూసి అయ్యో పాపం అంటూ ఆ సమయం కోసం చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు. మనల్ని ఎలా దెబ్బ కొట్టాలి, మనల్ని మాటల తూటాలతో ఎలా బలహీనపరచాలి. మన బంధువులు, మన స్నేహితులు కావచ్చు, ఎవరైనా సరే ఈ సమాజంలో ఎలా ఉందంటే, మనం బలహీన పడ్డామా ఇంకా మన బలహీనం చేస్తారు మాటల తూటాలతో. అదే ఎటువంటి సందర్భాన్నైనా
మనం ఎదుర్కొనాలి. ఎటువంటి ప్రాబ్లంనైనా ఎదుర్కొనాలి. ఎదుటి వ్యక్తికి మనము అవమానపరిచే విధంగా, ఎదుటి వ్యక్తి బలపడే విధంగా మనం ఉండకూడదు. అంటే మనం ఎప్పుడు బలంగా ఉండాలంటే మనం ఎప్పుడు ఎమోషనల్ గా స్ట్రాంగ్ గా ఉండాలి. ఎమోషనల్ గా స్ట్రాంగ్ గా ఉండాలంటే ఆ క్యారెక్టర్ క్వాలిటీస్ ఏంటి మనకి ఎలా తెలుస్తుంది? ఎమోషనల్ గా స్ట్రాంగ్ గా ఉండాలంటే, ఎమోషనల్ గా వీక్ గా ఉన్నామంటే మనం అన్ని కోల్పోతాం, అందరినీ కోల్పోతాం. మరి ఎమోషనల్ గా వీక్ గా ఉండాలంటే నేను కొన్ని అంటే జస్ట్ 3 సింటమ్స్ చెప్తాను. ఆ 3 సింటమ్స్ మనలో ఉన్నాయి అంటే మనం ఎమోషనల్ గా చాలా వీక్ అయినట్టు, మనం సర్వము కోల్పోతాము. ఎమోషనల్ గా స్ట్రాంగ్ గా ఉంటే సర్వము కొని తెచ్చుకోగలుగుతాం. ఈ రోజు ఒక రిలేషన్, ఒక తల్లిదండ్రుల నుంచి బంధం స్థిరపడాలన్నా, ఒక మన పిల్లల దగ్గర బంధం స్థిరపడాలన్నా, ఒక మంచి ఫ్రెండ్స్ ని పెంచుకోవాలన్నా, వెస్టేజ్ లో ఒక పెద్ద టీం కట్టి ఆ టీం ని వెనకాల నడవాలన్నా, నువ్వు అనుకున్న సామ్రాజ్యం నిర్మించాలంటే నువ్వు ఎమోషనల్లీ స్ట్రాంగ్ గా ఉండాలి. అలాగే నువ్వు ఉన్నది కోల్పోయే పరిస్థితి వస్తుందంటే ఎమోషనల్లీ చాలా వీక్ గా ఉంటాం. జస్ట్ 3 పాయింట్స్ గురించి తెలుసుకుందాము. ఎమోషనల్ గా ఏ పాయింట్స్ ఉంటే మనం ఎమోషనల్ గా వీక్ గా ఉన్నట్టు, వాటిని ఎలా మార్చుకోవాలనే విషయం చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఓవర్ రియాక్టింగ్. ఓవర్ రియాక్టింగ్ అంటే అతిగా స్పందించడం. అక్కడక్కడ చూస్తూ ఉంటాం. ఎస్పెషల్లీ మన వెస్టేజ్లో నేను చూశాను కొంతమందిని. ఈ రోజు కొద్దిగా సంతోషం కలిగితే నా అప్లైనర్ దేవుడు అంటాడు. రేపో లేదా ఈరోజు సాయంకాలమో చిన్న ఒక బాధ కలిగితేనో అతడు అనుకూలించకపోతే నా అప్లైనర్ ఒక వేస్ట్, రాక్షసుడు లేదా వేస్ట్, నాకు ఏ సపోర్ట్ చేయడం అంటాడు. సంతోషం కొద్ది కలిగితే నా అప్లైనర్ వల్లే నా అప్లైనర్ దేవుడు, నా అప్లైనర్ వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నాను, నా అప్లైనర్ ఈ ఆపర్చునిటీ నాకు ఇకపోతే అసలు నా లైఫే లేదు అంటాడు. కొద్దిగా చిన్న బాధ కలిగానే నా అప్లైనర్ నాకు ఏమి చేయట్లేదు, నేను ఈ రోడ్డు మీద రావడం కారణమేనా అంటాడు. దట్ ఈస్ ద ఎమోషనలీ వీక్. అతిగా స్పందించడం. మనము చూస్తున్నాం, వీఆర్ ఫేసింగ్ సో మెనీ ఎమోషన్స్ ఎవ్రీడే. మన నిజ జీవితంలో, ఒక వెస్టేజే కాదు, మన నిజ జీవితంలో ఎన్నో ఎమోషన్స్ ఎదుర్కొంటూ ఉంటాం. ఏంటి అంటే దాంట్లో పాజిటివ్ ఎమోషన్స్ ఉంటాయి, నెగిటివ్ ఎమోషన్స్. ఎమోషన్ అంటే ఫీలింగ్, ఓకేనా? చూడండి, చాలా కోపం పడే సందర్భాలు ఉంటాయి, దీన్ని నెగిటివ్ ఎమోషన్ అంటారు. యాంగ్రీ, ఫియర్ అంటే బాధ, భయము, సాడ్ అంటే బాధ. ఇవి నెగిటివ్ ఎమోషన్స్. అంటే మనకి ఏదైనా బాధాకరం జరిగింది అనుకో, మనం ఎలా ఫీల్ అవుతాం? ఏడ్ చేయడమో, లేదా డల్ అయిపోవడమో, బలహీన పడ్డమో, అది ఓకే. ఏదైనా భయపడే పరిస్థితి వచ్చింది అనుకో, బలహీన పడతాం. కోపం వచ్చింది అనుకో, అందుని కరిచేస్తాం, అరిచేస్తాం. ఈ కోపం వచ్చినప్పుడు మన ఎమోషన్ ఎలా ఉండాలంటే అతిగా స్పందించకూడదు. అతిగా స్పందిస్తే అనర్థాలు జరుగుతాయి. అలాగే హ్యాపీనెస్ అంటే మనకి పాజిటివ్ ఎమోషన్స్, ఎన్నో హ్యాపీ, సంతోషకరమైన విషయాలు కూడా మన జీవితంలో జరుగుతూ ఉంటాయి, మార్నింగ్ లేచినప్పటి నుంచి ఈవినింగ్ కి. అలాగే లవ్ అంటాం, అది కూడా ఒక రకమైన ఎమోషనే. అంటే మన పిల్లల మీద మనము ప్రేమించడం, మన తల్లిదండ్రులను ప్రేమించడం, మన ఫ్రెండ్స్ ని ప్రేమగా ఆప్యాయంగా పలకరించడం, అది కూడా వన్ ఆఫ్ ది ఎమోషనే. ఈ ఎమోషన్స్ ఎంత ఉండాలి అంటే అదుపులో ఉండాలి. అన్ని ఎమోషన్స్ లేకుండా సినిమాలో ప్రకాష్ రాజ్లో ఉండడం కాదు. ఎమోషన్స్ ఎంత అవసరమో అంతే స్పందిస్తే నీకు ప్రాబ్లం లేదు, నీ బాండింగ్స్ అన్ని స్ట్రాంగ్ గా ఉంటాయి. అతిగా స్పందిస్తే నువ్వు అన్ని అనర్థాలకు దారితీస్తాయి. చూడండి, ఒక సినిమా ఉంది, ఏది చిరంజీవి, దాంట్లో ఒక యాక్షన్ చేసి ఒకడు మాట్లాడేటప్పుడు అంతొద్దు ఇది చాలు, అంతొద్దు ఇది చాలు అంటే ఓవర్ యాక్టింగ్ చేస్తూ ఉంటాడు. ఓవర్ యాక్టింగ్ చేసినప్పుడు బాబు అంతొద్దు ఇది చాలని చిరంజీవి డైలాగ్ పెట్టడం జరిగింది. అంతొద్దు అంటే అతిగా స్పందించకూడదు అని అర్థం. అయితే ఎవరైతే ఇక్కడ ఎమోషనల్ గా వీక్ గా ఉంటారో, ఆ ఎమోషనల్ గా వీక్ గా ఉన్న వ్యక్తి ఏం చేస్తారంటే ఇమ్మీడియట్ రియాక్ట్ అవుతాడు అన్నమాట. సంతోషం వచ్చినా తట్టుకోలేడు, బాధ వచ్చినా తట్టుకోలేడు. వీడు ఏంటో అర్థం కాదని మనం అంటూ ఉంటాం అప్పుడు మన పెద్దలు. వీడు ఏంటో అర్థం కాదు, వీడు సంతోషం వచ్చినా తట్టుకోలేడు, బాధ వచ్చింది. సంతోషం వస్తే మా అమ్మ మా నాన్న దేవుడు అంటాడు, సంతోషం బాధ వస్తే మా అమ్మ మా నాన్న దెయ్యాలు అంటాడు. మా అమ్మ మా నాన్న నాకు అంత ఏం చేయలేదు అనే వాళ్ళు కూడా ఉంటారు, ఓకేనా? ఇట్లాంటివి చాలా, అది మన వెస్టేజ్ లో కూడా చూస్తూ ఉంటాం. సంతోషం వచ్చినా తట్టుకోలేరు, బాధ వచ్చినా తట్టుకోలేరు.
అలా సంతోషం వచ్చినా అతిగా స్పందించడం, బాధ వచ్చినా అతిగా స్పందిస్తున్నారంటే ఖచ్చితంగా ఎమోషనల్ గా చాలా వీక్ గా ఉన్నారు. సంతోషం వచ్చినా అతిగా స్పందిస్తే కొంపులు మునిగేది ఏం లేదు. నువ్వు బాగా హ్యాపీగా ఉండి అందరినీ బాగా ఎంకరేజ్ చేసావు అనుకో, ఏమీ పెద్దగా ఫీల్ అయ్యదు. మళ్ళీ ఈ కోపం వచ్చినప్పుడు అతిగా కోపపడితే, కోపము సందర్భం వచ్చింది, నువ్వు బాగా కోపడ్డావు అనుకో డౌన్లైన్ మీద, ఈడేంది ఇలా చేస్తాడు పిచ్చుకుక్కల, ఇంకేం ఇంక బానిసాలు అయితే కింద నేను ఏమైనా ఎంప్లాయా, ఇదేదో ఫ్రీడమ్ అని చెప్పి వెస్టేజ్ తీసుకొచ్చారు, ఈడేది లేదు, ఈడేదో పొద్దున్నెత్త ఖర్చు చేస్తా ఉంటే నేను ఇంత భరించేది ఏముంది, ఈ డబ్బులు వద్దు, ఈ ఫ్రీడమ్ వద్దు, ఈ వెస్టేజ్ వద్దు, ఇది కాకపోతే ఆడ ఇంకోసేపు చేసుకుందాం నేను వెళ్ళిపోతాడు. అదే లిమిటెడ్ గా సందర్భం వచ్చినా కూడా నువ్వు కోపాన్ని కంట్రోల్ చేసుకుంటే దాన్ని ఎమోషనల్ స్ట్రాంగ్ అంటారు. ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకొని అదే తప్పుని, నాన్న ఇది ఇలా జరిగింది కాబట్టి ఇలా ప్రాబ్లం వస్తుంది, ఇలా చేసుకుంటే నువ్వు ఫ్యూచర్ లో ఇబ్బంది పడతావు, ఇలా కాదు ఇలా ఉండాలని మనము కొద్దిగా కోపాన్ని తగ్గించుకొని, కోపం వచ్చే సందర్భమైన తగ్గించుకొని కొద్దిగా వినయంగా మాట్లాడితే ఆ వ్యక్తి నిలబడతాడు. బాండ్ అక్కడ అప్లైన్ డౌన్లైన్ బాండ్ స్ట్రాంగ్ అవ్వాలన్నా మనమే, ఫెయిల్యూర్ అవ్వాలన్నా మనమే. ప్రాబ్లం వచ్చింది, కింద ఉన్నాడు ప్రాబ్లం చెప్పినప్పుడు వెంటనే నువ్వు ఓవర్ గా రియాక్ట్ అయితే అతను నీతో ప్రాబ్లం చెప్పలేడు. నువ్వు ప్రాబ్లం చెప్పినా, ఓహో ఇది ప్రాబ్లం, దీన్ని ఎలా సాల్వ్ చేయాలని దాని నుంచి ఆలోచించి సాల్వ్ చేసి, ఇలా ప్రాబ్లం ఉన్నాడు ఇలా సాల్వ్ చేసుకోవాలని ఎక్స్ప్లెయిన్ చేస్తే ఏంటాడు, నా అప్లైనర్ చాలా పర్ఫెక్ట్ గా ఉంటాడు, తన దగ్గర నాలెడ్జ్ ఉంది, నేను ఏదైనా చెప్పినా నన్ను ఆ ప్రాబ్లం స్వీకరించి సొల్యూషన్ చెప్తాడు. అతను సాల్వ్ చేసిన పనిలే, ఇలా చేసుకుంటే క్లియర్ అవుతుంది, ఇలా చేసుకో అని చెప్పినా, మార్గం చెప్పినా అతను స్వీకరించి చేసుకుంటాడు. కానీ కొంతమంది ప్రాబ్లం చెప్పగానే కసేస్తూ ఉంటారు కొంత మీద, వాళ్ళకి ప్రాబ్లం చెప్పకూడదు, వాళ్ళ దగ్గర సొల్యూషన్స్ ఎందుకు చెప్పకూడదు అంటే వాళ్ళ దగ్గర సొల్యూషన్స్ ఉండవు కాబట్టి ఆ కరిసేసి దాన్ని మాకేదో వాళ్ళలో ఉన్న బలహీనత తెలియపడుకోకుండా చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ రోజు మన కింద ఉన్న టీం మనతో బాండ్ అయి కలిసి కష్టాలను తట్టుకొని మనతో నడిచి పనిచేయాలంటే ఎమోషనల్ గా లీడర్ అనే వ్యక్తి స్ట్రాంగ్ గా ఉండాలి. అతిగా స్పందించకూడదు. సంతోషం వచ్చినా కూడా అతిగా స్పందించకూడదు అండి. అతిగా స్పందిస్తే ఏమవుతుంది, ఆ పర్సన్ మన మీద ఓవర్ ఎక్స్పెక్టేషన్ స్టార్ట్ అవుతాయి. ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ వస్తాయి. ఓవర్ ఎక్స్పెక్టేషన్ నువ్వు మీట్ అవ్వలేవు కదా. తర్వాత నువ్వేదో సంతోషం వచ్చింది, నీకేదో మాటలు చెప్పేస్తావు, నీకు అది ఇచ్చేసేస్తా, నీకు తగ్గేది లేదు, అది ఇది అనేస్తావు. ఆ ఆవేశం తగ్గిన తర్వాత నువ్వు చేయడానికి కష్టం, నువ్వు అది ఇంప్లిమెంట్ చేయలేవు. అప్పుడేమవుతుంది, ఈయన అన్ని ఉత్తుత్తు మాటలు మాట్లాడతాలే, ఇతను వేస్ట్, ఈ క్యారెక్టర్ అంత పర్ఫెక్ట్ కాదు అని నీకు ఆ కింద ఉన్న అప్లైన్ డౌన్లైన్ కి కొద్దిగా బాండింగ్ ఏదైతే ఉందో, బంధం ఉందో, బంధం బలహీన పడిపోతుంది, నీకు విలువిచ్చే తగ్గిపోతుంది. నువ్వు మాట చెప్పావా, మాట నిలబెట్టుకున్నావు అనుకో, మా అప్లైనర్ ఈజ్ వెరీ పవర్ఫుల్, అతను మాట చెప్పాడంటే అంతే, అది ఇంప్లిమెంట్ అయిపోతుంది, అది చేసి చూపిస్తాడు. నువ్వు ఆవేశము సంతోషం వచ్చినప్పుడు ఆవేశంగా 10 మాటలు చెప్పి ఆ ఆవేశం తగ్గిన తర్వాత అది కష్టము, ఇది కష్టం, అది పాదలు, ఇది కాదు, చూద్దాంలే చేద్దాంలే అన్నాం అనుకో, ఏమంటాడు, నీకు వాల్యూ ఉండదు ఫ్యూచర్ లో. కాబట్టి ఈ ఎమోషనల్ గా మనం అతిగా స్పందించడం అనేది చాలా తప్పు. రెండోది ఏంటంటే ఎమోషనల్ ప్రెజెన్స్ లాంగర్ టైం. కొంతమంది అనుకోకుండా మిస్టేక్ చేశాడు ఓ పర్సన్, ఆ మిస్టేక్ చేసిన పర్సన్ మీద కోపం వచ్చింది, దాన్ని ఆ 10 రోజులైనా 20 రోజులైనా దాన్ని అలానే మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఆ కోపాన్ని తగ్గించుకోలేరు. అక్కడ ఆటోమేటిక్ గా ఆ పర్సన్ తో మనం రిలేషన్ కట్ అవుతుంది. అది మన ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ప్రొఫెషనల్ లైఫ్ లో కావచ్చు. ఇప్పుడు ఎవరో ఏదో బాధ వచ్చింది నీకు, నాకు బాధ వచ్చింది అని రోజు ఆ బాధను గుర్తు చేసుకుంటూ నువ్వు కుమిలిపోతూ ఇంట్లో కూర్చుంటే నీ బిజినెస్ డ్యామేజ్ అయిపోతుంది, నీ పర్సనల్ వర్క్ డ్యామేజ్ అయిపోతుంది. అంటే అతిగా స్పందించడం, దానికి నీ బాధ వచ్చింది, దానికి ఎంత స్పందించాలంటే లిమిటెడ్, దానికి దేనికైనా ఒక పద్ధతి ఉంటుంది. చనిపోయారు ఎవరు తెలిసిన వాళ్ళు, దగ్గర వాళ్ళే. దగ్గర వాళ్ళే చనిపోయిన రోజు నువ్వు ఇంట్లో ఏడ్చుకుంటూ కూర్చున్నావు అనుకో, మన పిల్లల పరిస్థితి ఏంటి, మన జాబ్ పరిస్థితి ఏంటి, మన బిజినెస్ పరిస్థితి ఏంటి, మన మీద డిపెండ్ అయిన బిజినెస్ టీం పరిస్థితి ఏంటి. నాకు ఏదో వచ్చిందని చెప్పి నేను రోజు ఇంట్లో కూర్చొని నేర్చుకుంటూ కూర్చున్నాను అనుకో, కరెక్టే నీకు బాధ ఉంది, దాన్ని అతిగా స్పందించడం అంటారు. స్పందించాలి, దాన్ని లిమిట్. ఓకేనా? కాబట్టి ఒక బాధ వచ్చినా, ఒక భయం వచ్చినా, ఒక కోపం వచ్చినా మనం లిమిటెడ్ గా స్పందిస్తే కొన్ని బంధాలు డ్యామేజ్ అవ్వకుండా ఉంటాయి. కొన్ని హ్యాపీనెస్ లో గాని మనము ఎక్కువగా స్పందించినప్పుడు ఆ సంతోషంలో మనం చాలా మాటలు వాళ్ళకి వచ్చే అవకాశం ఉన్నప్పుడు వాటిని నిలబెట్టుకోలేకుండా కూడా మనము బంధాలు కోల్పోయే పరిస్థితి ఉంటుంది. మనం సంతోషంగా ఉన్నప్పుడు వాళ్ళు కొన్ని మాటలు ఇచ్చేసినప్పుడు వాళ్ళు ఓవర్ ఎక్స్పెక్టేషన్స్, మన మీద ఉన్న ఎక్స్పెక్టేషన్ ఎక్కువ పెట్టుకొని తర్వాత వాళ్ళు నెరవేర్చుకోలేనప్పుడు
ఖచ్చితంగా అక్కడ మనకి టీమ్ డ్యామేజ్ అవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ ఓవర్ యాక్టింగ్ కాదు, ఓవర్ రియాక్టింగ్ అంటే ఎమోషన్స్ వచ్చినప్పుడు అది పాజిటివ్ గాని నెగిటివ్ గాని స్పందించడం కంటే అతిగా స్పందించడం వల్ల మనకు నష్టాలు ఎక్కువగా ఉంటాయి. ఎవరైతే అతిగా స్పందిస్తే వాళ్ళు మెంటలీ చాలా వీక్ గా ఉన్నట్టు. అంటే ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు వెంటనే కోపం వచ్చిందంటే మెంటల్ గా వీకే. ఓకేనా? ఒక బాధ వచ్చినా నువ్వు తట్టుకోలేకపోతున్నావు అంటే మెంటల్ వీకే. ఓకేనా? ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు వెంటనే దాన్ని నువ్వు పీస్ఫుల్ గా రిసీవ్ చేసుకొని దాని గురించి ఆలోచించి దానికి సొల్యూషన్ చెప్పావు నీ డౌన్ లైన్ కి, లైఫ్ లాంగ్ నీ డౌన్ లైన్ నేను వదిలేసి వెళ్ళు. కాబట్టి మన టీం స్టేజ్ లో మనం స్ట్రాంగ్ అవ్వాలంటే ఖచ్చితంగా మెంటల్ గా చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. దాన్ని ఎమోషనల్ స్ట్రెంగ్త్ అంటారు. మన మైండ్ లో ఉండాలి. ఆవేశపడకూడదు, ఆలోచనతో ముందుకెళ్ళాలి, పీస్ఫుల్ గా ఉండాలి, స్మైలీగా మనం ఎదుటి వ్యక్తికి ఆన్సర్ చెప్పేలా ఉండాలి. ఇవి ఎప్పుడు మెంటల్ గా స్ట్రాంగ్ ఉన్నప్పుడు, ఎమోషనల్ గా స్ట్రాంగ్ ఉన్నప్పుడు. ఎమోషనల్ వీక్ అంటే వీళ్ళకి ఓవర్ రియాక్టింగ్ అనమాట. వెంటనే రియాక్ట్ అయిపోతారు, అతిగా స్పందిస్తారు, గొడవలు సమస్యలు తెచ్చుకుంటారు, టీంను పోగొట్టుకుంటారు, బంధువులు పోగొట్టుకుంటారు, ఫ్యామిలీని పోగొట్టుకుంటారు, తర్వాత ఒంటరిగా నిలబడిపోతారు. దీనివల్ల మనం ఓడిపోతాం. గెలవాలంటే ఎమోషనల్ గా స్ట్రాంగ్ గా ఉండాలి, ఓడిపోవాలంటే ఎమోషనల్ గా వీక్ గా ఉంటే ఓడిపోతాం. ఇది దీంట్లో ఫస్ట్ పాయింట్. మరి రెండోది ఏంటంటే ఈజీ ఫియర్ అంటే సులకనగా భయపడ్డం, ఈజీగా భయపడ్డం. మరి భయపడ్డం అంటే కామనే కదండి. ఓకేనా? భయపడ్డం అనేది కామనే. మనకు భయపడే పరిస్థితి వచ్చినప్పుడు కామనే, భయపడతారు. భయపడడం తప్ప అంటే తప్పు కాదు. ఈజీగా భయపడడం. ఒక వ్యక్తి మనం ఈజీగా భయపడుతున్నాడు అంటే మనం భయపడిపోతున్నాం, చిన్న చిన్న విషయాలకి భయపడిపోతున్నాం అనుకో, మనం మెంటల్ గా వీక్ ఉన్నట్టు. ఖచ్చితంగా మనం ఫెయిల్యూర్ అవుతాం. ఇప్పుడు వెస్టేజ్ లోకి వచ్చాము, వెస్టేజ్ లోకి వచ్చిన తర్వాత ఒక 4 జాయిన్ చేసాము. 4 జాయిన్ చేయగానే వాళ్ళు ఏదో కారణాల వల్ల ఆగిపోయారు. ఆగిపోగానే ఏమో భయపడిపోయి అమ్మో నా వల్ల కాదేమో, నేను చేయలేనేమో, ఇది వెస్టేజ్ చాలా కష్టము అని చెప్పేసి మనం భయపడిపోయామనుకో మెంటల్లీ చాలా వీక్. కానీ ఆ 4 ఆగిపోయినప్పుడు ఎందుకు వీళ్ళు 4 ఆగిపోయినారు? నువ్వు మెంటల్ గా స్ట్రాంగ్ ఉన్నావు అనుకో, నువ్వు భయపడ్డు. ఎందుకు ప్రాబ్లం వచ్చింది నాకు రీసెర్చ్ చేస్తారు, అనాలిసిస్ చేస్తారు తెలివైన వ్యక్తి. లేదు కొద్దిగా అంత నాలెడ్జ్ లేకపోతే అప్లైనర్ దగ్గరికి వెళ్ళి సార్ నేను ఇలా చేశాను, ఇలా చేస్తే చాలా మంది ఇప్పుడు వచ్చి ఆగిపోయారు, ఇది ఏంటి ప్రాబ్లం? నా దగ్గర ప్రాబ్లమా, నేను చేసే పని ప్రాబ్లమా, నా టీం వాళ్ళ ప్రాబ్లమా, ఎక్కడ కరెక్ట్ చేసుకుంటే నేను ముందుకెళ్ళగలను అని మెంటల్ గా స్ట్రాంగ్ ఉన్న వ్యక్తి ఇలా ఆలోచిస్తాడు. మెంటల్ గా వీక్ వ్యక్తి అమ్మో 4 జాయిన్ చేస్తే 4 ఫోన్ లేదు, 4 మానేశారు, ఎవరు ఫోన్లు ఎత్తట్లేదు, ఇది చాలా కష్టం, చేయలేము అని అనుకోవడము మెంటల్ గా చాలా వీక్ అన్నమాట. అదే భయపడ్డం. ఇంకో విషయం ఏంటంటే సహజంగా చూస్తూ ఉంటాం, ఫియరింగ్ వెరీ హై ఫర్ స్మాల్ థింగ్. చిన్న చిన్న విషయాలకి పెద్దగా భయపడుతుంటారు. ఓకేనా? ఎలా అంటే ఇప్పుడు ఒక వ్యక్తి అటువైపు తిరిగి మాట్లాడుతున్నాడు అనుకో, నేను వెనక నుంచి వెళ్ళి అలా చెయ్యి మీద పెట్టుకుని అమ్మో అని ఉలికి పడిపోతారు అన్నమాట. ఓకేనా? అలాగే వీళ్ళు ఏం చేస్తారంటే స్టన్నింగ్ విత్ స్మాల్ థింగ్, చిన్న విషయాలకు ఉలిక్కి పడిపోతా ఉంటారు. ఈ సినిమా ఒకటి ఉంది శ్రీహరిది, అమ్మో జర ఉంటే చచ్చిపోయేవని రా బాబా అని అదొక డైలాగ్ చాలా కామెడీగా చూపిస్తా ఉంటారు అప్పుడు సినిమాలో. స్టార్ట్ వీడియోలో కనుక అక్కడ ఏదైనా ఒక భయపడే సందర్భం పక్కన మనం ఇటు వెళ్తూ ఉన్నాం అనుకో, సడన్ గా ఫాస్ట్ గా ఒక కార్ వెళ్ళిపోయింది అనుకో పక్కనే, అమ్మో కొద్దిసేపు ఉంటే జర ఉంటే సరిపోయే వాళ్ళం అని ఉలికి పడిపోతాం కదా. అది మెంటల్ గా వీక్ గా ఉన్నాం అనుకో, చిన్న విషయాలు కూడా ఉలిక్కి పడిపోవడము, భయపడిపోవడము ఎక్కువగా జరుగుతుంటాం. అటువంటి వాళ్ళు ఏంటంటే ఆ భయం అనేది మీరు ఒక పర్సనల్ లైఫ్ లో గానీ ప్రొఫెషనల్ లైఫ్ లో గానీ ఒక లీడర్ గా మనం మెయింటైన్ చేయడానికి స్ట్రెంగ్త్ సరిపోదు. కాబట్టి మెంటల్ గా మనం స్ట్రాంగ్ అవ్వాల్సిందే. అటువంటి భయపడుతున్నప్పుడు ఏ కారణాల చేత భయపడుతున్నాం, ఇప్పుడు ఒక స్టేజ్ మీదకి ఎక్కితే స్టేజ్ మీద మనము భయపడుతున్నామంటే మన దగ్గర కావాల్సిన సబ్జెక్ట్ లేదు ఫస్ట్ మాట్లాడడానికి అర్థం. నాకు స్టేజ్ ఎక్కగానే నాకు చెమటలు పడుతున్నాయండి అన్నాం అనుకో, అర్థం ఏంటి? నీ దగ్గర కంటెంట్ లేదు అని అర్థం. ఇంకోటి ఏంటంటే అప్పుడు కొంతమందిలో ఈ భయపడినప్పుడు కూడా కొన్ని ఫిజికల్ అబ్జర్వేషన్స్ కూడా చూస్తుంటాం. సింటమ్స్ ఏంటంటే షివరింగ్ రావడం, వణికిపోతా ఉంటారు, మాట్లాడలేరు, చిన్న చిన్న విషయాలకు కూడా భయపడకూడదు. ఇప్పుడు చెప్పినట్టు స్టేజ్ మీద ఎక్కితే వణికిపోతా ఉంటారు, మాట్లాడలేరు, మాటలు తడబడతా ఉంటాయి. ఎందుకు? అలాగే బాడీ స్వెట్టింగ్, చెమటలు వచ్చేస్తాయి. కింద ఉండి స్టేజ్ కింద ఉండి బ్రహ్మాండంగా మాట్లాడాలి, స్టేజ్ మీదకి ఎక్కగానే చెమటలు పడతాయి కొంతమందికి. మన బిజినెస్ పరంగా చూసుకుంటే పర్సనల్ లైఫ్ లో కూడా చిన్న చిన్న విషయాలకి కొంతమంది ఉలిక్కి పడతానో
భయపడితేనో చిన్న చిన్న విషయాలు కూడా ఒళ్ళంతా చెమటలు వచ్చేస్తా ఉంటాయి. అలాగే బాడీ కూల్ అయిపోతా ఉంటది, ఒక్కొక్కసారి బాడీ చల్లబడిపోతుంది. అమ్మో నాకైతే చూడగానే ఒళ్ళంతా చల్లగా అయిపోయింది అని చెప్తా ఉంటాం అప్పుడు మనం. అది భయం. అలాగే ఇన్క్రీజ్ హార్ట్ బీట్, ఒకసారి గుండె దడ దడ కొట్టుకుంటుందబ్బా, భయం వేసిందబ్బా. ఈ సింటమ్స్ అన్నమాట, అబ్నార్మల్ సింటమ్స్. మరి ఎందుకు అంటే అతిగా భయపడడం వల్ల. నేను అప్పుడు ఏం చేయాలి? ఈ అతిగా భయపడుతున్న వ్యక్తులు ఎందుకు నేను అతిగా భయపడాల్సి వస్తుంది, ఈజీగా ఎందుకు భయపడుతున్నాను, ఒక స్టేజ్ ఎక్కితే ఎందుకు భయపడుతున్నా అంటే నా దగ్గర సబ్జెక్ట్ లేదు. నీ దగ్గర సబ్జెక్ట్ ఉన్నా దాన్ని ప్రెజెంటేషన్ చేసే స్కిల్స్ లేవు. నీ దగ్గర సబ్జెక్ట్ ఉంది, మీరు అన్ని చదువుకొని పోయినా అన్ని బైహార్ట్ చేసేలేవు. పైకి ఎక్కితే చెప్తున్నావు అంటే స్టేజ్ ఫియర్ ఉంది. స్టేజ్ ఫియర్ పోవాలంటే నువ్వు ప్రాక్టీస్ చేయి, ఫియర్ పోతుంది. ఓకేనా? ప్రెజెంటేషన్ మీద నంబర్ ఆఫ్ విషయాలు తెలుసుకొని నేర్చుకో, స్కిల్స్ పెంచుకో, అనర్గళంగా ఎక్స్ప్లెయిన్ చేస్తావు. ఒకప్పుడు ఇదే స్టేజ్ ఫియర్ ఉన్న వ్యక్తి నేను ఈ రోజు ఇన్ని క్లాసులు చెప్తున్నానంటే, ఒకప్పుడు భయపడిన వ్యక్తిని ఈజీగా అసలు ఉన్న ప్లేస్ లో నిలబడి మాట్లాడలేని వ్యక్తిని, కాలేజ్ లో ఉన్న ప్లేస్ లో అదే ఉన్న బెంచ్ లో నిలబడలేని మాట్లాడేని వ్యక్తిని, 20 సంవత్సరాల జాబ్ లో 4 ముందు నిలబడి మాట్లాడలేని వ్యక్తిని ఈ రోజు ఒక టీం నడుపుకుంటున్నాను, నేను సొంతంగా ఒక ప్రెజెంటేషన్ చేసుకుని క్లాసులు చెప్పుకుంటున్నానంటే నాలో ఉంది ఫియర్, అది అందులోనే ఉంటుంది. దాన్ని పోగొట్టుకున్నాను కాబట్టి ఈ రోజు ఒక టీంకి లీడర్ అవ్వలేను. ఓకేనా? ఇప్పుడు మనలో కూడా ఎవరైతే ఒక ఈజీగా భయపడుతున్నారో, అతిగా భయపడుతున్నారో వాళ్ళు ఖచ్చితంగా మెంటల్ గా, ఎమోషనల్ గా చాలా వీక్. ఎమోషన్, భయపడడం కూడా ఒక ఎమోషన్, అది ఒక భావోద్వేగం అంటారు. అంటే హృదయంతో కదలడం అన్నమాట. అది ఒక ఎవరైనా మనకు తెలిసిన చనిపోతే అది పైన నటిస్తామా, సినిమాలో హీరోలు హీరోయిన్లు చేసినట్లు ఎడతామా? కాదు కదా, గుండెల నుంచి పైన వస్తుంది మనకి. అదే దాన్ని భావోద్వేగము అంటారు. గుండెల నుంచి భయం రావాలి, గుండె చల్లగా అయిపోయి అట్లా షేక్ అయిపోతుంటది ఒకసారి భయపడతాం అంటే. అదే నటించదు అనుకో, సినిమా అనుకో, ఆడేడు వాడు వస్తారని తెలుసు, వీడు అరుస్తారని తెలుసు, వీడు భయపడాలి, అది ముందే తెలుసు. అది రియల్ గా భావోద్వేగం ఉండదు. అందుకే నటన వేరు, జీవించడం వేరు. నటించడం వేరు, జీవించడం వేరు. నటించే దాంట్లో రియాలిటీ ఉండదు. జీవించడం అంటే కొంతమంది హీరోలు యాక్షన్, అబ్బా ఈ యాక్షన్ చూస్తే అసలు జీవించేస్తారంట. జీవించేస్తారంటే హృదయంతో ఆ ఫీల్ ని వాళ్ళు ఫీల్ అవుతూ యాక్ట్ చేస్తారు. అక్కడ తల్లి చనిపోయింది, తల్లి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు నటన అనుకోరు, అక్కడ వాళ్ళు తన తల్లి అనుకొని తన తల్లి చనిపోతే తను ఎలా ఫీల్ అవుతారో అక్కడ తల్లిగా భావించినప్పుడు అది ఆటోమేటిక్ గా ఎమోషన్ వచ్చేస్తుంది. ఓకేనా? ఒక ప్రేమ నిజంగా రియల్ లో ఒక అమ్మాయిని చూసినప్పుడు కావచ్చు, ఒక తండ్రి కొడుకుతో మాట్లాడే విధానం కావచ్చు, ఇవన్నీ ఎప్పుడు వాళ్ళు అక్కడ సీన్ పండుతుందంటే భావోద్వేగంతో నటించినప్పుడు, హృదయముతో స్పందించినప్పుడు. అది నవ్వు కానీ, కోపము గాని, యాక్షన్ గాని, ఎవ్రీథింగ్ హృదయంతో స్పందించడం, దానికి వాల్యూ ఎక్కువ ఉంటుంది. అదే ఎమోషన్. మరి ఇక్కడ మనము తొందరగా అతిగా భయపడిపోతున్నాం అంటే అర్థం ఏంటంటే మనలో ల్యాక్ ఏంటి, ఏది మైనస్ ఉందో తెలుసుకొని దాన్ని గనక మనము స్ట్రాంగ్ గా చేసుకుంటే, దాన్ని సరి చేసుకుంటే మెంటల్ గా స్ట్రాంగ్ అవుతాం. మెంటల్ గా స్ట్రాంగ్ అవుతే సక్సెస్ అవుతాం. దాన్ని సరి చేసుకోలేకపోతే, మెంటల్ గా వీక్ గా ఉంటే ఫెయిల్యూర్ అయిపోతాం. అంటే రిలేషన్స్ అన్ని కోల్పోవడం, పర్సన్స్ ని దూరం చేసుకోవడం, ఆటోమేటిక్ గా అది ఫెయిల్యూర్. నెక్స్ట్ మూడోది వచ్చేసి మనకి పాయింట్ వచ్చి గివింగ్ కంట్రోల్ టు అదర్స్. ఓకేనా? గివింగ్ కంట్రోల్ టు అదర్స్ అంటే ఈ మెంటల్ గా వీక్ గా ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క అధికారాలు, అవకాశాలు వాళ్ళు ఇంకోటి చేతిలో పెడతారు. ఓకేనా? ఆ ఇంకోటి చేతిలో పెట్టి ఎలా ఉంటదంటే వాళ్ళ లైఫ్, చిన్న ఎగ్జాంపుల్, వాళ్ళు ఒక టీవీలో యాక్ట్ చేస్తారు. వీళ్ళ లైఫ్ ఏంటంటే మెంటల్ గా బలహీనంగా ఉన్న వాళ్ళు ఒక టీవీలో యాక్ట్ చేస్తారు. మరి వీళ్ళు ఈ టీవీ యొక్క కంట్రోలింగ్ అంతా ఎక్కడ ఉంటుంది? రిమోట్ లో ఉంటుంది. వీళ్ళ యొక్క అధికారాలు, ఆథరైజేషన్స్ కావచ్చు, అవకాశాలు మొత్తం తీసి ఒక టీవీకి రిమోట్ కంట్రోల్ ఉన్నట్టు మన అవకాశాలన్నీ ఇంకో చేతిలో పెడతారు. ఓకేనా? కొంతమంది ఫ్యామిలీలో చూసుకుంటే హస్బెండ్ కంట్రోల్స్ అన్ని వైఫ్ చేతిలోకి వెళ్ళిపోతాయి. వైఫ్ చేతిలో కంట్రోలింగ్ ఉంటుంది. అంటే రిమోట్ లేకపోయినా వైఫ్ ఏది చెప్తే అక్కడ హస్బెండ్ అక్కడ బిహేవియర్ ఉంటుంది, నడుచుకోవడం. వాళ్ళ ఆడపడుచులతో కావచ్చు, తల్లిదండ్రులతో కావచ్చు, వాళ్ళ భార్య యొక్క బంధువులతో కావచ్చు, ఎంత ప్రేమగా నడవాలన్నా, ఎంత ఇన్వెస్ట్మెంట్ ఖర్చులు పెట్టాలన్నా, ఏది మంచి చెట్లు చూడాలన్నా, ఓకేనా, కంట్రోలింగ్ అంతా వైఫ్ చేతిలో ఉంటుంది. ఎక్కువగా ఈ కంట్రోలింగ్ అంతా ఎక్కువ ఫ్యామిలీస్ లో వైఫ్ చేతిలో ఉంటుంది. అది సహజమే. ఓకేనా? అది మంచికి కావచ్చు, చెడు కావచ్చు.
మరి హస్బెండ్ మంచి మంచి దుబారా ఖర్చు పెడుతున్నారంటే భార్య కంట్రోల్లోకి తీసేసుకుంటారు, అది తప్పేం కాదు. కొంతమంది ఇంకా ఎక్కువ తీసుకుంటారు, ఏదైనా నేను చెప్పింది జరగాలి. మరి కొన్ని ఫ్యామిలీల్లో కంట్రోలింగ్ రిమోట్ ఎక్కడ ఉంటుంది అంటే హస్బెండ్ చేతిలో ఉంటుంది, వైఫ్ చేతిలో ఉండదు. అక్కడ వైఫ్ హస్బెండ్ చెప్పిందే చేయాలి. మరి ఈ రోజు మనం కూడా ఒక డౌన్ లైన్ కంట్రోల్స్ అని తీసుకెళ్లి అప్లైన్ చేతిలో పెట్టేస్తుంటారు కొంతమంది, డిపెండింగ్ అలవాటు పడిపోతుంది. ఓకేనా? ఇక్కడ చూడండి, ఈ కంట్రోలింగ్ ఇతర చేతి పని చేసినట్టు మన కంట్రోల్ తీసుకెళ్లి వేరే వాళ్ళ చేతిలో పెడితే వాళ్ళు ప్రెస్ చేసినప్పుడల్లా వాడు మాట్లాడు అంటే మాట్లాడాలి, సౌండ్ పెంచు అంటే పెంచాలి, సౌండ్ తగ్గించుకో సౌండ్ తగ్గించుకో అంటే తగ్గించుకోవాలి. ఓకేనా? సపోజ్ వైఫ్ కంట్రోల్ చేస్తే హస్బెండ్ అనుకోండి, ఏమవుతుంది, గట్టిగా మాట్లాడుతుంటే కళ్ళతో చూడగానే సౌండ్ తగ్గిపోతుంది. ఓకేనా? అలాగే మన టీవీలో ఆఫ్ చేస్తే ఆగిపోవాలి, ఆన్ చేస్తే ఆన్ అవ్వాలి, మ్యూట్ లో మాట్లాడద్దు, నోరు మూసుకోండి అంటే నోరు మూసుకొని ఉండాలి. ఈ కంట్రోల్స్ అన్ని మనము మన కంట్రోల్స్, మన దగ్గర ఉండాల్సిన కంట్రోల్స్ ఇతరుల చేతిలో పెట్టేసి మనము మెంటల్ గా చాలా ఇబ్బంది పడే పరిస్థితులు వస్తాయి. ఫస్ట్ ఏమో మనకు అది కష్టం అనిపించుకొని ఇతర చేతుల్లో పెట్టేస్తాం, మనకి ఎందుకు రిస్క్ అనుకుంటాం. ఈ రిస్క్ పే చేయలేని వాళ్ళు ఎప్పుడు ఇతరుల మీద డిపెండ్ అవుతూ ఉంటది. అదే వెస్టేజ్ లో కూడా నేను 100 సార్లు చెప్పేది, బి ఇండివిజువల్ పర్సన్, డోంట్ డిపెండింగ్ ఆన్ అదర్స్, డోంట్ డిపెండింగ్ ఆన్ అప్లైనర్స్. మీరు అప్లైనర్ మీద డిపెండ్ అవ్వద్దు, అప్లైనర్ మీద కాకుండా ఇతరుల మీద మీరు డిపెండ్ అవ్వద్దు. మీరు మీరే మిమ్మల్ని మీరే నమ్ముకోండి, మీకు మీరే ట్రైనర్లు కావండి, మీకు మీరే లీడర్లు కావండి. మీరు ఇండివిజువల్ బిజినెస్ ఓనర్ అవ్వాలి. ఈ ఇండివిజువల్ బిజినెస్ ఓనర్ అవ్వాలంటే దానికి కావాల్సిన క్వాలిటీస్, ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్, ఎవ్రీథింగ్ నేను నేర్పించడానికి రెడీ ఉన్నాను. మీరు డిసైడ్ అవ్వండి మీ సెల్ఫ్ గా ఇండివిజువల్ గా ఉండడానికి. మీరు అప్లైనర్ మీద డిపెండ్ అవుతుంది. అప్లైనర్ దగ్గర నాలెడ్జ్ తీసుకొని నువ్వు ఇండివిజువల్ బిజినెస్ ఓనర్ అవ్వాలన్నా లీడర్ అవ్వాలని నేను ఎక్కువ చెప్తుంటా. ఎందుకంటే నాకు అది ఇష్టం, అలా ఉండడం ఇష్టం. కాబట్టి నా టీమ్ లో కూడా ప్రతి ఒక్కరు అలా ఉండాలని నేను చెప్తా ఉంటా. అది నేను ఎప్పుడు చెప్తా ఉంటాను కదా, అది వన్ ఆఫ్ ది ఎమోషనల్ స్ట్రెంగ్త్ అని నాకు ఇప్పుడు తెలిసింది ఈ రోజు క్లాస్ చెప్పేటప్పుడు. నేను అస్తమానం నా అప్లైనర్ మీద డిపెండ్ అయ్యాను, నా అప్లైనర్ చెప్పింది నేను చేస్తున్నాను. ఈ రోజు మీటింగ్ జనాలు తీసుకురాంటే తీసుకెళ్ళాలి, రేపు మీటింగ్ జూమ్ లో వచ్చేయమంటే వచ్చేయాలి. అంటే ఒక మంచి మెంటర్ తీసుకున్నప్పుడు నువ్వు ఫాలో అవ్వాల్సిందే, అది కావాల్సిందే. మెంటర్ చెప్పే సలహాలతో నడవాలి, కానీ మెంటర్ ఏది చెప్తే అది చేసుకుంటూ పోతున్నామంటే నీలో కంట్రోలింగ్ ఉండదు. ఓకేనా? మరి దీనివల్ల మనకు నాశ ఏంది అంటే, మనకు డిపెండింగ్ ఎక్కువ ఇతరుల మీద డిపెండ్ అయినా మన డెసిషన్ ఉండదు. ఇప్పుడు హస్బెండ్ వైఫ్ చేతిలో కంట్రోల్ పెట్టేశాడు. మా అమ్మ మా నాన్న వస్తున్నారు, చాలా షార్ట్ వీడియోలు చూస్తూ ఉంటాం. మా అమ్మ మా నాన్న వస్తున్నారంటే ఏమి తీసుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళమ్మ వాళ్ళ నాన్న వస్తున్నారంటే అన్ని తీసుకొని రావాల్సింది ఇంటికి. ఓకేనా? ఈ రోజు నువ్వు మాట్లాడొద్దు, నువ్వు డ్యూటీకి వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోవాల్సిందే. అమ్మ నాన్న వచ్చినా సరే నువ్వు డ్యూటీకి వెళ్ళాలంటే వెళ్ళిపోవాల్సిందే. దెర్ ఈస్ నో డెసిషన్ ఫర్ ఆన్ ది దట్ పర్సన్. హస్బెండ్ కి ఇంక డెసిషన్ తీసుకునేది ఏముండదు అక్కడ. అలాగే కంట్రోల్స్ అన్ని హస్బెండ్ చేతిలో ఉంటే భార్య డెసిషన్ తీసుకునేది ఏముండదు. నువ్వేం మాట్లాడదు చెప్పించే అనే పరిస్థితి అక్కడ ఉంటది. ఇక్కడ ఎవరిని హెచ్చి తగ్గించడం కాదు, జస్ట్ మన కంట్రోల్ ఇతర చేతిలో ఉంటే మన పరిస్థితి ఎలా ఉంటుందని చెప్తున్నా. మన కంట్రోల్స్ అన్ని మన అప్లైనర్ చేతిలో పెట్టుకుంటే మనం ఏం డెసిషన్ తీసుకుంటాం? నువ్వు మీటింగ్ చేయాలన్నా డెసిషన్ తీసుకోలేవు, మీటింగ్ నడిపించాలి, టీం నడిపించాలన్నా డెసిషన్ తీసుకోలేవు, ఒక 100 people కొనిపించాలన్నా డెసిషన్ తీసుకోలేవు, ఏది డెసిషన్ తీసుకోలేవు, డిపెండింగ్ ఆన్ అప్లైనర్. నువ్వు మెంటర్ ని సెలెక్ట్ చేసుకొని మెంటర్ వెళ్తున్న వేలో వెళ్తూ నువ్వు ఇండివిజువల్ బిజినెస్ ఓనర్ అవ్వాలని నేను చెప్తున్నా. కానీ కొంతమంది ఇంకా వాళ్ళకి మొత్తం కంట్రోల్ తీసుకెళ్ళి వాళ్ళ చేతికి ఇచ్చేస్తా ఉంటే అక్కడ వీక్ అయ్యేది అప్లైనర్ కాదు, డౌన్ లైనరే వీక్ అవుతాడు. రేపు పొద్దున తన టీం నిలబెట్టుకోడు, తన డెసిషన్ ఏది చెప్పలేడు, తను ఏం నేర్చుకోలేడు. ఒక ఫార్వర్డ్ టు అప్లైనర్ సారీ ప్రాబ్లం వచ్చింది, ఫార్వర్డ్ టు అప్లైనర్. ఈ ఫార్వర్డ్ అంతా ఎందుకు నంబర్ ఇచ్చేస్తారు ఒకసారి. ఈ నంబర్ ఇచ్చిన తర్వాత ఆ డౌన్ లైన్ కూడా ఏం చేస్తారంటే, ఇంకా మాట్లాడిన ఫోన్ చేసిన ఫార్వర్డ్ టు అప్లైనర్ కంటే ఇతనికి మళ్ళీ నాకు ఈ టైం ఎందుకు డైరెక్ట్ అప్లైనర్ గా ఫోన్ చేస్తారు. తర్వాత అది డైరెక్ట్ అయిపోతుంది, బైపాస్ అయిపోయి మనం పక్కనే ఉంటాం, వాళ్ళు పని చేసుకుని వెళ్ళిపోతా ఉంటారు. మరి అక్కడ కింద నేర్చుకున్నవాడు దమ్మున్నాడు అయితే, ఎమోషనల్ స్ట్రాంగ్ అయితే అప్లైనర్ దగ్గర సలహాలు తీసుకుని ఆడపని చేసుకుని వెళ్ళిపోతాడు. మధ్యలో ఎటు కాకుండా నిలబడేది అప్లైనర్ మీద డిపెండ్ అయిన వ్యక్తి. కాబట్టి ఈ వెస్టేజ్ ఎలా ఉపయోగపడుతుందంటే, మనం అప్లైనర్ మీద డిపెండ్ అవ్వకూడదు, మన కంట్రోల్స్ అప్లైనర్ ఇవ్వకూడదు, మనము అప్లైనర్ దగ్గర తెచ్చుకొని మనం నడిపించుకోవాలనేది, నా టీంని నడిపించుకోవాలని మీరు ఎప్పుడైతే డిసైడ్ అవుతారో మెంటల్ గా స్ట్రాంగ్ ఉన్నట్టు, ఎమోషనల్ గా స్ట్రెంగ్ ఉన్నట్టు.
లేదు నా అప్లైనర్ చెప్పిందే రావాలా, నేను ఏ డెసిషన్ తీసుకోవాలి, నా అప్లైనర్ అడిగే తీసుకోవాలి, నా అప్లైనర్ చెప్పాలి, నా అప్లైనర్ రావాలి, నువ్వు అంత డిపెండ్ అయినా అనుకో, నీ కంట్రోల్ తీసేస్తే ఏం లేవు, పక్కన ఉంటాయి, తర్వాత నువ్వు రోడ్డు నిలబడతావు. కాబట్టి నో డెసిషన్. అలాగే నువ్వు సెల్ఫ్ గా నువ్వు ఏది వర్క్ చేసుకోలేవు. అలాగే ఇండివిజువాలిటీ నీలో రాదు. మనం ఎప్పుడు మన కంట్రోల్ స్థితులకి ఇచ్చామంటే నువ్వు ఎమోషనల్ గా చాలా వీక్ గా ఉన్నట్టు, నీ వల్ల లైఫ్ లో ఏది కాదు. ఇది ఎస్పెషలీ వెరీ క్లియర్. మనం ఈ రోజు సక్సెస్ అవ్వలేకపోతున్నామంటే ఎమోషనల్ గా వీక్. నువ్వు ఎమోషనల్ స్ట్రాంగ్ అవుతే నువ్వు ఇండివిజువల్ గా నేను నా టీం నేనే లీడరు, నా టీం కి నేను ఏదైనా నేను సపోర్ట్ ఇవ్వాలి, అవసరమైతే నా అప్లైన్ అయితే కానీ నేర్చుకోవాలనుకుంటే యు ఆర్ ద వెరీ స్ట్రాంగ్ పర్సన్ ఇన్ ఎమోషనల్. కాబట్టి మరి ఇలా ఉంటే చూడండి ఒక నరకం. ఎప్పుడు అప్లైనర్ మీద డిపెండ్ అవుతే అప్పుడప్పుడు మనము ఇష్టమున్నా లేకపోయినా అప్లైనర్ చెప్పిన మాటలను కట్టుబడి నడవాల్సి వస్తుంది. ఒకానొక స్టేజ్ లో చాలా బాధాకరంగా ఉంటుంది. నీకు ఇష్టం లేకపోయినా అప్లైనర్ చెప్పిన ఫాలో అయినప్పుడు చాలా బాధపడి ఒక నరకంలో కూడా ఉంటుంది. ఓకేనా? ఏంటి అంటే దీనికి చిన్న ఒక ఎగ్జాంపుల్ చెప్తా. బాహుబలి సినిమాలో మన కట్టప్ప ఎవరి మీద డిపెండ్ అయినాడు? ఓకేనా? మరి ఆమె ఏం పేరు, ఆమె పేరు శివమణి, శివగామి మీద డిపెండ్ అవడం వల్ల కంటిన్యూ కంట్రోల్స్ అన్ని, కట్టప్ప యొక్క కంట్రోల్స్ అన్ని శివగామి చేస్తూ ఉంటాయి. మరి ఆమె బాహుబలి సంపన్నప్పుడు అది తప్పు అని తెలుసు, బాధాకరం తెలుసు, తనకి ఇష్టం లేకపోయినా ఏం చేస్తాడు? బలవంతంగా వెళ్ళి తప్పేస్తాడు. అంటే మన చేతిలో మన అదే ఆమె మీద కంప్లీట్ గా డిపెండ్ అయ్యే పరిస్థితి లేదనుకో, బాహుబలి సంపాల్సిన పరిస్థితి సంపడు, ఆ తప్పు చేయడు, తనకి ఇష్టం లేకపోయినా ఆ మిస్టేక్ జరగడానికి అవకాశం లేదు, ఆ ప్రాబ్లం రానిచ్చుకోదు. కాబట్టి ఈ అప్లైనర్ మీద డిపెండ్ అయినప్పుడు అన్ని పాజిటివ్ గా ఉంటాయి అనుకోవద్దు, ఒక్క వర్డ్ మైనస్లు కూడా ఉంటాయి. అన్ని అతని మీద డిపెండ్ అవుతే ఆ పాజిటివ్ తో పాటు ఈ నెగిటివ్స్ కూడా భరించాలి. చాలా మంది ఏం చేస్తున్నారంటే పాజిటివ్స్ గురించి మాత్రమే అప్లైనర్ దేవుడు అంటున్నాడు, నెగిటివ్స్ వచ్చేసరికి అప్లైనర్ దెయ్యం అంటున్నారు, రాక్షసుడు అంటున్నారు, సపోర్ట్ చేయట్లేదు, వేస్ట్ అంటున్నారు అవసరం. ఓకేనా? మరి ఈ ఒకే మనిషిలో రెండు క్యారెక్టర్లు రాకూడదు. మరి అప్లైనర్ ఏమన్నా రోజు రోజుకి మారిపోతాడు కదా డౌన్లైనర్ కి? మాట కదా, ఒకసారి దేవుడు ఎందుకు అంటున్నాడు, ఒకసారి దెయ్యం ఎందుకు అంటున్నాడు? ఆ అనే వ్యక్తి ఎమోషనల్ గా వీక్ అని అర్థం. నా అప్లైనర్, నా బ్రదర్, మై ఫాదర్, మై సిస్టర్ ఈజ్ వెరీ గుడ్ అంటే లైఫ్ లాంగ్ అట్లా ఉండాలి. ఈ రోజు గుడ్, రేపు బ్యాడ్, ఈ రోజు నాకు గ్రేట్, రేపు వేస్ట్ అంటున్నావు అంటే నువ్వు ఎమోషనల్ చాలా వీక్. నువ్వు వీక్, వాళ్ళు మారు, వాళ్ళు ఒకే క్యారెక్టర్ మెయింటైన్ అవుతుంది, కానీ వాళ్ళు చూసే విధానము నీలో వీక్ గా ఉందన్నమాట. దాన్నే అతిగా స్పందించడం అంటారు, అతిగా భయపడడం అంటారు. అలాగే కంట్రోల్స్ తీసుకెళ్లి ఇతర చేతిలో పెట్టేసుకోవడం వల్ల మన చేతుల్లో ఏవి కంట్రోల్స్ ఉందో మనం ఏది చేయలేం. కాబట్టి లీడర్స్, ఈ మూడు సింటమ్స్ కనుక మనలో ఉంటే ఎమోషనల్ గా మనం చాలా వీక్ గా ఉన్నారు. ఎమోషనల్ గా చాలా వీక్ గా ఉంటే మనం సాధించేది ఏం లేదు, అన్ని పోగొట్టుకోవడమే ఉంటది. మరి ఈ క్లాస్ విన్న తర్వాత మీలో ఎవరైనా సరే ఈ సింటమ్స్ మీలో ఉంటే ఇమ్మీడియట్ గా చేంజ్ చేసుకోండి. చేంజ్ చేసుకుంటే అతిగా స్పందించే టైంలో కొద్దిగా జాగ్రత్త పడండి, ఆలోచించండి. సార్ బాధ వస్తే ఆలోచించేది ఏంటి అనుకోవచ్చు. ఎప్పుడు ఆలోచించాలి? సంతోషకరమైన విషయం వచ్చినప్పుడు మనం అతిగా స్పందించి చాలా వాగ్దానాలు చేస్తారు. ఓకేనా? సంతోషం వచ్చినప్పుడు తెలుసు ఎప్పుడు ఎవరు ఎక్కడ మాటలు ఇస్తారు, పురాణాల్లోనే ఉంటాయి. దశరథ మహారాజు అక్కడ భార్యకి ఇచ్చిన వాగ్దానంతో రాముడు అడవికి వెళ్ళాడు. ఓకేనా? సంతోషకరమైన సందర్భంలో మనము ఇస్తా ఉంటాం, వాగ్దానాలు చేస్తా ఉంటాం, అవి నిలబెట్టుకోవడం చాలా కష్టం. బాధ వచ్చినప్పుడు మరి ఇలా ఎందుకు కంట్రోల్ చేసుకోవాలంటే అతిగా అది ఆ బాధను కంట్రోల్ చేసుకోకపోతే నువ్వే చాలా లాస్ అవుతావు, సంతోషాన్ని కంట్రోల్ చేసుకోకపోతే నువ్వు ఇరుక్కుపోతావు. కాబట్టి అతిగా స్పందించద్దు, అక్కడ కొంచెం చూసుకొని అడుగు వేసుకుంటే ఈ ఎమోషన్స్ బాండింగ్స్ వల్ల స్ట్రాంగ్ గా ఉండి మనం సక్సెస్ అవడానికి అవకాశం ఉంటుంది, లేకపోతే మనం ఫెయిల్యూర్ అవుతాం. మరి ఇక్కడ చూసుకుంటే ఈ ఎమోషనల్ గా నువ్వు స్ట్రాంగ్ గా ఉంటే నీకు ఏంటి బెనిఫిట్స్ అంటే, ఎమోషనల్ గా వీక్ గా ఉంటే ఇక్కడ ప్రాబ్లమ్స్ అన్ని మన చేతుల్లో ఏం లేదు, ఉత్సేట్లని చెప్పాను. స్ట్రాంగ్ గా ఉంటే ఏంటి బ్యాంక్ అంటే ప్యాషనేట్ రిలేషన్షిప్ మెయింటైన్ అది, ఉద్వేగభరితమైన ఉద్వేగభరితమైన రిలేషన్ అంటే ఒకరికొకరు ప్రాణం ఇచ్చుకోవడం అంటారు కదా. ఒక ఫ్రెండ్ కోసం ప్రారంభిస్తాడు, ఒక బ్రదర్ కోసం ప్రారంభిస్తాడు, ఒక సిస్టర్ కోసం ప్రారంభించే విధంగా ఉంటారు, ఒక తండ్రి కూతురు కొడుకు కోసం ప్రారంభించే విధంగా ఉద్వేగభరితమైన రిలేషన్
అంటే ఒకరికొకరు అంత ఆ బాండింగ్ స్ట్రాంగ్ గా ఉంటుంది, ప్రేమతో కూడుకొని ఉంది, త్యాగం చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఆ డబ్బులు ఇచ్చే విషయంలో గానీ, ప్రేమను పంచే విషయంలో గానీ, సపోర్ట్ చేసే విషయంలో గానీ, ఒకరికొకరు టైం ని స్పెండ్ చేసుకోవడంలో గానీ, అట్లాంటి వాళ్ళు ఎవరైనా చూస్తే అబ్బా అన్నా చెల్లి అంటే ఇలా ఉండాలి, అన్నదమ్ములు అంటే ఇలా ఉండాలి అని మనం గొప్పగా చెప్పుకుంటుంటాం. వాళ్ళిద్దరి మధ్య స్ట్రాంగ్ గా ఎమోషనల్ బాండింగ్ స్ట్రాంగ్ గా ఉంటుంది. రెండోది ఏంటంటే గివ్ బెస్ట్ పర్ఫార్మెన్స్. నేను ఎమోషనల్ గా బాగా స్ట్రెంగ్ గా ఉన్నాను అనుకో, నా టీం పోగొట్టుకోను కదా, ఆటోమేటిక్ గా పర్ఫార్మెన్స్ పెరుగుతుంది. నా టీమ్ తో నేను మాట్లాడే విధానం మారినప్పుడు నా పర్ఫార్మెన్స్ పెరిగిపోతుంది, గుడ్ పర్ఫార్మెన్స్. నా డౌన్ లైన్ వచ్చి మా అబ్బాయి గ్రేట్ అంటాడు, దట్ ఈస్ ద గుడ్ పర్ఫార్మెన్స్. ఊరికే వచ్చి వాళ్ళు గ్రేట్ అంటారు కదా, ఓకేనా. నా అప్లైనర్ వచ్చి నన్ను కాదు నా ఇంకో వ్యక్తిని డౌన్ లైన్ అది నా కింద పలానా వ్యక్తి గ్రేట్ అంటే ఏంటి, నీ గుడ్ పర్ఫార్మెన్స్ ఇస్తేనే కదా నా అప్లైనర్ గ్రేట్ అనేది కదా. కాబట్టి నువ్వు నీ ఎమోషనల్ గా స్ట్రెంత్ గా ఉంటే నువ్వు గుడ్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అలాగే పీస్ఫుల్ ప్రాబ్లమ్ సాల్వింగ్. ఏదైనా నీకు ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఓవర్ రియాక్ట్ అవ్వకుండా, టెన్షన్ పడుకోకుండా, కోపం పడుకోకుండా, బాధపడుకోకుండా, భయపడుకోకుండా, ప్రాబ్లం ఎందుకు వచ్చింది, ఇది దీనివల్ల ఎంత లాస్ ఉంది, ఈ లాస్ ని అరెస్ట్ చేయాలంటే ఏం చేయాలి, ఇది మళ్ళీ రాకుండా ఉంటాయంటే ఏం చేయాలి అనేది తను ఆలోచిస్తాడు. అర్థం కాకపోతే అప్లైనర్, సుపీరియర్, మెంటర్ దగ్గర కూర్చొని దాని గురించి తెలుసుకుని నేను మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఆ ప్రాబ్లం డౌన్ లైన్ రాకుండా చూసుకుంటాడు, పీస్ఫుల్ గా సాల్వ్ చేస్తాడు. అప్పుడు ఆటోమేటిక్ గా నువ్వు నీ టీం నిలబడుతుంది, సక్సెస్ అవుతావు. నెక్స్ట్ వచ్చేసి వండర్ఫుల్ టీమ్ లీడింగ్. ఇంకా ఎక్సలెంట్ నీ టీమ్ లీడింగ్ లో, నాయకత్వంలో ఒక మంచి గ్రేట్ లీడర్ అనిపించేసుకుంటాడు, నీ టీం ను ఒక గ్రేట్ లీడర్ అవుతావు. అలాగే టేక్ గ్రోత్ ఇన్ బిజినెస్. ఆటోమేటిక్ గా నీ టీం నిన్ను నచ్చి, నీ విధానాలు నచ్చినప్పుడు నీ టీం నీ వెనకాల నడుస్తుంది. ఎంతమంది అని ఎన్ని కష్టాలైనా భరించడానికి సిద్ధం అవుతారు లీడర్ కోసం. అప్పుడు నీకు ఆటోమేటిక్ గా బిజినెస్ పెరిగిద్ది. అలాగే ఇంక్రీజ్ మనీ మేకింగ్. ఎప్పుడైతే నీ బిజినెస్ పెరిగిందో నీ ఇంకా డబ్బులు సంపాదించడం కూడా పెరుగుతుంది. అది బిజినెస్ కావచ్చు, మన వెస్టేజ్ కావచ్చు, బయట పర్సనల్ బిజినెస్ కావచ్చు, జాబ్ కావచ్చు. అలాగే ఎక్సలెంట్ లైఫ్ లీడ్ చేస్తావు, అద్భుతమైన జీవితాన్ని నువ్వు లీడ్ చేయడానికి, జీవించడానికి అవకాశం ఉంటుంది ఎమోషనల్ గా స్ట్రెంత్ గా ఉంటే. ఎంత గొప్పగా ఉంటుంది ఆ లైఫ్ అంటే గోల్డెన్ హెల్తీ అండ్ హ్యాపీ లైఫ్. ఓకేనా. ఆరోగ్యము, సంతోషము, అన్ని ఆరోగ్యము సంతోషం రెండు ఎప్పుడు ఉంటాయి, నీకు డబ్బు కూడా సంతోషం వస్తుంది కదా. చాలా పీస్ఫుల్ గా నువ్వు పని చేస్తున్నా సరే నీకు కష్టం అనిపించదు, నువ్వు చేసే పనిలో చాలా ఫ్రీడమ్ ఉంటుంది, పీస్ఫుల్ గా ఉంటుంది. ఒకరి కింద పని చేస్తే ఎలా ఉంటుంది, నువ్వు స్వతంత్రంగా చేస్తే ఎలా ఉంటుంది. అక్కడ కష్టపడతావు, ఇక్కడ కష్టపడతావు. కానీ ఒకరి కింద పని చేసినప్పుడు బాధగా ఫీల్ అవ్వవు, ఇబ్బందిగా ఫీల్ అవుతావు. నువ్వు స్వతంత్రంగా చేసినప్పుడు ఎంతో ఫ్రీడమ్ గా, స్వేచ్ఛగా, హ్యాపీగా ఫీల్ అవుతావు. కాబట్టి నేను లైఫ్ లో మంచి ఆరోగ్యం ఉండాలంటే నువ్వు అస్తమానము ప్రతి దానికి ఓవర్ రియాక్ట్ అయిపోయి, ఓవర్ గా స్పందించి, స్ట్రెస్ పెరిగిపోయి, తలనొప్పులు, బీపీలు, షుగర్లు తెచ్చుకుంటే నీ అనారోగ్యం పాడైపోతుంది. అలా కాకుండా నువ్వు స్ట్రాంగ్ గా, ఎమోషనల్ గా స్ట్రాంగ్ గా ఉన్నావు అనుకో, నీ దగ్గర బీపీ రాదు, షుగర్ రాదు, థైరాయిడ్ రాదు, ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ రాదు. భయపడితే ఉలిక్కి పడితే నీ ఆర్గాన్స్ పనిచేసే మానేస్తా ఉంటాయి. ఇవన్నీ కంట్రోల్లో ఉండేసి హెల్త్ ని ప్రాపర్ గా వర్క్ చేయడం వల్ల మంచి హెల్తీగా ఉంటావు. హెల్తీగా ఉంటే నీ పని చేసుకోవడానికి నీ బాడీ సపోర్ట్ చేస్తుంది. ఆ చేసే పనిలో కూడా గుడ్ రిలేషన్ మెయింటైన్ చేస్తావు, బాండింగ్ మెయింటైన్ చేస్తావు. కాబట్టి అక్కడ రిజల్ట్ బాగా వస్తుంది, ఆటోమేటిక్ గా డబ్బు వస్తుంది. ఆరోగ్యం ఉంది, డబ్బు ఉంది, టెన్షన్ లేదు, మంచి టీం ఉంది, హ్యాపీ లైఫ్. ఒక పీస్ఫుల్ గా, ప్రశాంతంగా, టెన్షన్ లేకోకుండా, ఆరోగ్యంగా, ఆదాయంతో కూడుకున్న మంచి జీవితం మనకు ఉండాలంటే మనం ఎమోషనల్ గా చాలా స్ట్రెంత్ గా ఉండాలి, ఎమోషనల్లీ వెరీ స్ట్రాంగ్ గా ఉండాలి. ఎమోషనల్ గా వీక్ గా ఉంటే ఫెయిల్యూర్, ఎమోషనల్ గా స్ట్రాంగ్ గా ఉంటే సక్సెస్. ఓకేనా. కాబట్టి ఈ రోజు చెప్పిన పాయింట్లు మీకు అర్థమైన అనుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్. ఆల్ ది బెస్ట్ ఎవరైనా విష్ యూ వెల్. యాక్చువల్ గా నేను చెప్పే ఇన్ఫర్మేషన్ అంతా కొద్ది లీడర్లకే ఎక్కువ అవసరం అవుతుంది, కానీ కొత్త వాళ్ళు కూడా కొన్ని విషయాలు ఉపయోగపడతాయి అని చెప్పేసి ఈ రోజు క్లాస్ లో ఒక తీసుకోవాలనిపించింది. ఎవరైనా సరే కొత్త వాళ్ళు కూడా మంచి విషయాలే కదా, పర్సనల్ లైఫ్ లో కూడా ఉపయోగపడే విషయాలే కదా అని చెప్పేసి ఈ పాయింట్స్ మనం తీసుకోవడం జరిగింది. ఎవరిని ఇబ్బంది పెట్టడం కాదు, మీరంతా స్ట్రాంగ్ గా ఉంటారు, లైఫ్ లాంగ్ సక్సెస్ అవుతారంట. థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్.